అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోనే హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి అనంతపురం జిల్లా, ఈ జిల్లాలో అత్యధికంగా చీనీ పంట కొన్ని మండలాల్లో ఎక్కువ పండుతుంది. మరి గత ప్రభుత్వం కూడా దీంట్లో ఈ హార్టికల్చర్ హబ్గా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఆ విధంగా రైతులు నీకు నీళ్లు తక్కువ ఉన్నా కూడా ఆ చీనీ పంటను అత్యధికంగా పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. భూగర్భ జలాలు అడిగింటిపోతే కూడా దాంట్లో ట్రాక్టర్లతో నీళ్లు తోలి చాలా 6 కాలాలు శ్రమించి ఆ పంటని ఎన్నో కష్టాలు బట్టి అనంతపురం మార్కెట్ యార్డుకు తీసుకొని వస్తే నీకు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దీన్ని మొత్తం అంతా నాశనం చేస్తూ కూర్చో ఉన్నది. ప్రభుత్వమేమో ఇనాం పద్ధతులు అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నది. మరి ఇక్కడ ఏజెంట్లు కొంతమంది ఉన్నారు. ఏజెంట్లు కూడా ఇక్కడ బయట వ్యక్తులు యాలానికి రానియకుండా వీళ్ళే యాలం పాడి వీళ్ళే దళారీ వ్యవస్థని తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇక్కడ వాళ్ళని కలుపుకొని ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతులే ఇక్కడ నష్టపోతున్నారు. కాబట్టి రైతులు అడుగుతున్నది ఏం క్వశ్చను, డైరెక్ట్గా ఓపెన్ యాలం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వాలు వెంబడే స్పందించాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4% మాత్రమే నీకు దాంట్లో కట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు కమిషన్ కట్టించుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటిది రేట్లు రాసేస్తే ఏలం పడితే ఆ రేట్లకు వాళ్ళ సిండికేట్ అయిపోయి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు అత్యధికంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అధికారులు అందరూ కలిసి అమ్ముకుంటే రైతుకు మాత్రము తక్కువ రేటు ఇస్తే ఆ రైతు నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇక్కడ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థనే దానికి ప్రధానమైనటువంటి కారణము. రైతు ఎంత కష్టపడి పని చేస్తూ ఉంటే రైతుకు రావాల్సినటువంటి నీకు ఆదాయాన్ని గండి కొడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు దీనికి బాధ్యత వహించాలి అంటే అనంతపురం జిల్లాలో ప్రపంచంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటిది ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి గత ప్రభుత్వాలు చెప్పినట్లయితే మరి దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు? దీన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే కూడా రాబోయే కాలంలో జనాలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు అందరినీ మొత్తం వేల సంఖ్యలో ఇక్కడికి తరలించి అనంతపురం జిల్లా మార్కెట్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీసు ముందర ఈడ నిరసన కూర్చుంటాం. దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. మీరు స్పందించకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేది హెచ్చరిస్తున్నాం. అనంతపురం మార్కెట్ ఎంత ఘోరంగా నాశనం చేస్తుందంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళ పద్ధతి వాళ్ళు వదిలే మార్గంలో లేరు. కమిషన్ ఏజెంట్లు వాళ్ళే, ఆఫీసర్లు వాళ్ళే, మొత్తం టోటల్ వాళ్ళే. ఏమని ఒక రైతు అడిగినాడు అనుకో, ఎవరన్నా ఏమి ఇంత తక్కువ వేసామన్నా నావంటే మెడబట్టి బయటకు దొబ్బేదాకా కూడా వాళ్ళు ఒప్పుకునేటట్లు లేరు. కానీ బయట దొబ్బి గేట్లు వేస్తారు. ఇంత దారుణంగా ఉంది. మీరు అందరూ దయచేసి ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయకపోతే ముందు భారీగా ధర్నాలు చేసేకి మేమంతా సంసిద్ధంగా ఉన్నామని మీకు ముందుగా తెలియజేస్తున్నాము. భారతదేశంలోని అతిపెద్ద చీనీ మార్కెట్ అనంతపురం. ఇందులో దళారీ వ్యవస్థ అనేది ఏర్పడి బయట వ్యక్తుల్ని రానియకుండా వీళ్ళే ఈ రేట్ అని చెప్పి రైతులను మోసం చేసుకుంటా కమిషన్ 10% తీసుకుంటూ ఒరిజినల్ బిల్స్ ఇవ్వకోకుండా ఆ మిగతా 4% తీసుకుంటామన్నట్టు చూపిస్తూ మిగతా 6%ని ఏం చేస్తున్నారంటే ఖర్చుల కింద రాసేస్తున్నారు. బాడకు తీసుకుంటారు రాసి మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ మన ఏడీఎం గారికి చెప్పినాం. ఇక్కడ ఈయన లేడు, ఈయనకు మెమరాండం ఇస్తున్నాం. లేకపోతే ముందు ఉద్యమం అనేది పూర్తిగా ఉంటుంది. ఈ మార్కెట్నే బంద్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. రైతులు మాకు న్యాయం జరిగే వరకు. పక్కనే పులివెందల్లో ఉంది, 5-6 రూపాయలు ఎక్కువ జరుగుతుంది, 5-6 టన్ను పైన పబ్లిక్ అక్కడ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ లేదు. అది వాళ్ళు ఎంత చెప్తే అంతే. దానికోసం మేము చెప్తా ఉన్నాం. దశల వారీగా ఉద్యమం అనేది ఎక్కువగా జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా మండలంలో వేరే పంట వేయడానికి అత్యధిక నీళ్లు లేవు చాలాను. ఈసారి చాలా భూగర్భ జలాలు అడుగంటిపోయి చీనీ చెట్లు కూడా చాలా ఎండిపోతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో అంతో ఎంతో రైతుకి పంట వస్తుందంటే ఏదో చీనీపాయల పంట వస్తుంది అనుకుంటే ఇక్కడ చాలా దారుణంగా ఈ మార్కెట్ యార్డ్లో ఇనాం పద్ధతి అనేది పెట్టినారు. ఎవరికి ఎంత పోతుందో, ఎవరు కమిషను, ఎవరు ఏజెంటో, ఎవరు వ్యాపారస్తుడు అనేది కూడా తెలియదు. ఆడికొచ్చి చీనాకాయలు లోడ్ చేసినామంటే అన్లోడ్ చేసినామంటే ఎంత పోయిందామనేది కూడా వాళ్ళు చెప్పరు. లాస్ట్కి పట్టి వేసి ఇగో ఇది ఇంత పోయిందని చెప్పి ఇస్తున్నారు. కాబట్టి రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతుల అందరూ కలిసి
మార్కెట్ యార్డ్ని ముట్టడించి పైకి తీసుకొని పోతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ దళారు వ్యవస్థ పూర్తిగా మాఫీ కావాలా. ఇనాం పద్ధతి లేకోకుండా యాక్షన్ ఓపెన్ యాక్షన్ పాడాలని చెప్పి రైతులందరూ కోరుకుంటున్నారు.